ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో ఆదివారం రాత్రి జనసేనానితో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలు ఇరు పార్టీలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై చర్చలు సంతృప్తికరంగా సాగాయని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహాలు మేనిఫెస్టోతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశాలపై చర్చించారని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ ప్రణాళిక గురించి మాట్లాడుకున్నామని, పూర్తి సమన్వయంతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను ఎలా సాధించాలి అన్న దానిపై చర్చలు జరిపామన్నారు. ఇరు పార్టీల అధినేతల భేటీలో జరిగిన ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మాట్లాడుతామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. మిగతా అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్లీ సంధిద్దాం.